వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్‌ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్‌గా వస్తా ఉంటాయి. ఈరోజు మీకు భారతదేశంలో శస్త్రచికిత్సకు మూలపురుషుడైనటువంటి సుశ్రుతుడు గురించి వివరించాలనుకుంటున్నాను. భారతదేశంలో జన్మించినటువంటి ఈ సుశ్రుతుడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో జన్మించాడు. ఇతడు శస్త్రచికిత్సకు సంబంధించిన ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరే సుశ్రుత సంహిత. ఈ సుశ్రుత సంహితలో 24 రకాల యంత్రాలు, 101 రకాల పరికరాలను వివరించడం జరిగింది. 300 ఎముకలు, 210 అతుకులు, కీళ్లను గురించి వివరించడం జరిగింది. అలాగే ఆనాడు ఇతను చేసినటువంటి సర్జరీ ఈరోజు ప్లాస్టిక్ సర్జరీకి మూలం అయింది. ఆనాడు ముక్కు చెడిపోతే ఆ ముక్కు భాగాన్ని తీసివేసి ఆ స్థానంలో వేరొక శరీర భాగం నుంచి చర్మాన్ని తీసి ఆ ముక్కుకు అతికించారు. ఈ పద్ధతి ఈరోజు ప్లాస్టిక్ సర్జరీకి నాంది పలికింది. ఈ సుశ్రుతుడు చేసినటువంటి సర్జరీ విధానము ఈరోజు ఆధునిక ప్లాస్టిక్ సర్జరీకి మూల కారణమైంది. శరీరంలో, ముఖంలో కానీ ఇంకెక్కడైనా కానీ అందంగా లేని, ఇబ్బందులుగా ఉన్నటువంటి శరీర భాగాలను అందంగా తీర్చిదిద్దడానికి శరీరం పైన ఉన్న చర్మాన్ని ఇంకొక భాగంలో అతికించడం పద్ధతి అనేది ప్లాస్టిక్ సర్జరీ విధానాన్ని ఆనాడు సుశ్రుతుడు విజయవంతంగా పూర్తి చేశాడు. ఆనాడు సుశ్రుతుడు చేసినటువంటి ఈ శస్త్రచికిత్స విధానము ఈరోజు నేటి ప్లాస్టిక్ సర్జరీ విధానానికి పునాదిగా మారింది. అందుకే భారతదేశంలో శస్త్రచికిత్సకు మూలపురుషుడుగా సుశ్రుతుణ్ణి మన భారతీయులు పేరు పొందిన వాళ్ళు కీర్తించబడుతున్నారు. అంతేకాకుండా సుశ్రుతుడు ఆనాడు చేసినటువంటి శస్త్రచికిత్సలలో చూపిస్తున్న విధంగా అనేక రకాలైనటువంటి ఉక్కుతో తయారు చేసిన యంత్రాలను ఉపయోగించాడు. ఈ ఉక్కుతో తయారు చేసినటువంటి శస్త్రచికిత్స పరికరాలు ఆనాడు ఉపయోగించి ఎన్నో రకాల శస్త్రచికిత్సలను విజయవంతంగా సుశ్రుతుడు చేశాడు. ఇలాంటి పరికరాలను, పోలిన పరికరాలను ఈరోజు ఆధునిక శస్త్రచికిత్సలలో కూడా ఉపయోగిస్తున్నారు. దీనిని బట్టి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయము, భారతదేశంలో ఉన్నటువంటి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో జన్మించిన సుశ్రుతుడు ఆనాడు చేసినటువంటి శస్త్రచికిత్స విధానము నేటి ఆధునిక శస్త్రచికిత్స విధానానికి మూలపురుషుడుగా మారాడు. ఇతనిని ఆధునిక శస్త్రచికిత్సకు మూలపురుషుడుగా పరిగణిస్తారు. అంతేకాకుండా భారతదేశంలో పుట్టిన ఈ సుశ్రుతుడు మన దేశ చరిత్రలో ఆధునిక శస్త్రచికిత్సలో మూల పురుషుడుగా నిలిచాడు. శస్త్రచికిత్సకే ఒక కొత్త రూపాన్ని తీసుకొని వచ్చాడు. అందుకే ఈ సుశ్రుతుణ్ణి శస్త్రచికిత్సకు మూలపురుషుడుగా పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.